బిగ్ బాస్ సీజన్ మొదలైతే చాలు చాలామంది ఒక్కొక్క ఫేవరెట్ కంటెస్టెంట్‌ని వెతుక్కుంటారు. ఆ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి అడిక్ట్ అయిపోతారు. ఆ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఆర్మీ అయిపోతారు. ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ వాట్సాప్ గ్రూపులలో చేరుతారు. ఆ తర్వాత ఆ కంటెస్టెంట్ లోపల ఎవరెవరితో అయితే గొడవ పెట్టుకుంటుందో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళతో మీరు కూడా గొడవలు పెట్టుకుంటా ఉంటారు. అలా కొన్నాళ్ళు అసలు మా వోడి తప్పేం లేదు. ఆమె అట్లా చేసింది. ఈ టాస్క్‌లో ఈమె ఇలా ఉండాల్సింది కాదు. అంటే వీకెండ్‌లో నాగార్జున చెప్పే విషయాలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు చాలామంది విశ్లేషకులు ఈవిడిది ఆ తప్పు, వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు, వాళ్ళది రైట్, వీళ్ళది రైట్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే హౌస్‌లో ఉన్నంత కాలం కొంతమందికి ఉంటది. అన్ని రోజులు ఉంటున్నారు అంటే కన్నింగ్ అయ్యేవాళ్ళు ఉంటారు. లేకపోతే టంగ్ స్లిప్ అయ్యేవాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంకేదో చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని కావాలని ఓడిపిచ్చే వాళ్ళు ఉంటారు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు. రిలేషన్‌లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. రిలేషన్‌లు పెట్టుకొని మోసం చేసేవాళ్ళు ఉంటారు. టాస్క్‌ల కోసమే కొంతమంది స్ట్రాటజీ ఉపయోగించి మరీ మోసం చేసేవాళ్ళు ఉంటారు. అదంతా కూడా గేమ్ షో వరకు మాత్రమే. అది అయిపోయిందా? దట్స్ ఆల్. కమ్ ఔట్ ఆఫ్ దట్. ఆ తర్వాత మీరు ఇంక మీ ఇష్టం. మీ నెక్స్ట్ ఏదైనా ఫాలో అవ్వండి. లేదా నెక్స్ట్ సీజన్ వచ్చే వరకన్నా ఆగండి. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, ఈ షో అయిపోయిన తర్వాత వీళ్ళు సెలబ్రిటీలు అవుతారు కొద్దో గొప్పో. నెక్స్ట్ వీళ్ళని ఏం చేస్తాడు, ఏదైనా డాన్స్ షోలకో, ఏదైనా కుకింగ్ షోలకో, ఇంకో రియాలిటీ షోలకు తీసుకుంటారు. అప్పుడు కూడా అక్కడ ఇట్లాంటివి ఏమన్నా అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తాడు, ఈమె క్యారెక్టరే ఇంత, అక్కడ చూడలేదు ఎంతెంత చేసింది, ఈమె బిహేవియరే ఇంత, ఈమె అది ఇంత, ఇది ఇంత అని చెప్పేసి పర్సనల్‌గా వెళ్ళి చాలా చండాలంగా మాట్లాడతారు. ఈమె పెంపకమే అలాంటిది, ఈమె ఈ తీరింత అంటే క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తా, వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో దూరుతా, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో వాళ్ళని తిడతా, వాళ్ళని తిడతా, ఏదో ఒక శునకానందం అలా పొందుతా ఉంటారు. అయితే తనుజ రీసెంట్‌గా పెట్టిన పోస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇంక చాలు ఆపేయండి ప్లీజ్. ఎందుకంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటది. తను కూడా ఒక మనిషే మీలాగే. మరీ సమాజంలో ఉండకూడనిదైతే కాదు. ఒక ఉగ్రవాది కాదు, తీవ్రవాది కాదు, ఒక నటి. ఓ మంచి టీవీ సీరియల్లో ఏదన్నా వస్తే చూడండి. నచ్చితే హ్యాపీ ఫీల్ అవ్వండి. లేకపోతే వదిలేయండి. మంచి రియాలిటీ షోలో ఈవిడ డాన్స్ ఏసినా, పాట పాడినా, లేకపోతే ఇంకేమన్నా చేసినా హ్యాపీ ఫీల్ అవ్వండి. లేదంటే వదిలేయండి, స్కిప్ చేయండి. ఈమె ఏదన్నా సినిమాలో మంచి రోల్ చేసినప్పుడు ఆ రోల్ బాగా పేలితే అబ్బా! ఎంత బావుందో అనండి. ఇంతకు మించి ఇంకేముంటది చెప్పు. ఎంతగానో వాళ్ళ నటి. ఏదన్నా ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసినా, లేదా వాళ్ళు సొంతంగా ఏమన్నా బిజినెస్ పెట్టుకున్నా, నచ్చితే ఎంకరేజ్ చేయండి. లేకపోతే డిస్కరేజ్ చేయకండి. లేకపోతే స్కిప్ చేయండి. ఇనఫ్. అట్లా కాకుండా ప్రతిసారి కనిపించిన ప్రతిసారి పోక్ చేసి ఈవెన్ నేను సపోర్ట్ చేయలేదు ఈవిడకి. ఆఫ్‌కోర్స్ పర్సనల్‌గా మాట్లాడాలి అంటే. నేను సంజన గల్రానికి సపోర్ట్ చేశా. కానీ ఆవిడ కంటే ఎక్కువ మార్కులు ఈవిడకి పడ్డాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే. బట్ అదంతే. ఆ షో వరకు మాత్రమే. దాన్ని ఇంకా పర్సనల్ లైఫ్‌లోకి తీసుకొచ్చి వీళ్ళని ఎప్పుడు అసలు కనిపించిన ప్రతిసారి నువ్వు ఇంతే అన్న కొద్దీ మొత్తం మనసు ముక్కలైపోతది చెప్పాలంటే. అంత టార్గెట్ చేయాల్సినంత అవసరమేం లేదు. రియాలిటీ షోలానే చూడండి. మరీ ఓన్ చేసుకోకండి. దీనివల్ల ఏంటంటే తనుజకే కాదు మీకు ప్రాబ్లమే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవడో మెసేజ్ చేస్తే మీరు వాడితో కొట్లాడుకుంటారు. అది కాస్త పెరుగుద్ది. నీ మైండ్ నాశనం అయిద్ది. రేపు ఎక్కడైనా ఓపెన్ కల్చరల్ స్పేసెస్‌కెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని లేచి కొట్టుకొని జుట్టు పీకి కొట్టుకునే స్టేజ్‌కొస్తారు. అంత అవసరం లేదు. రియాలిటీ షో ఈజ్ రియాలిటీ షో. సినిమా అనేది సినిమా. మనకు పాత రోజుల్లో చెప్పేవాళ్ళు. ఇవి చాలా బావుంటాయి. ట్రైన్‌లో ఏదైనా ఆర్టిస్ట్ ఎళ్ళినప్పుడు, "ఏ అమ్మాయి ఆ పిల్లని ఎందుకంత హింస పెడుతున్నావు? నువ్వు మనిషివి కాదని" తిట్టేవాళ్ళు ఉంటారు. టీవీ సీరియల్‌లలో లేకపోతే వాళ్ళనో. అంటే ఏంటంటే ఆ క్యారెక్టర్‌ని వాళ్ళంతా ఓన్ చేసుకున్నారని అర్థం. అది హెల్తీయే. అట్లా కాకుండా ఈ టైప్ ఆఫ్ నెగెటివ్ ట్రోలింగ్ అంటే మనకు చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి పిచ్చిగా ఫోటోలన్నీ పెట్టేసి ఈవిడ ఇట్లాంటిది, అట్లాంటిది అని చెప్పడం తప్పు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే బిగ్ బాస్‌లో ఫస్ట్ వీకే బిహేవియర్ గురించి ఫస్ట్ డేనో, సెకండ్ డేనో, థర్డ్ డేనో నన్నడిగితే ఈవిడ బిహేవియర్ గురించి ఎవరో మాట్లాడినందుకు ఏడ్చింది. అంటే బిహేవియర్‌నే తట్టుకోలేని ఆవిడ మీరు క్యారెక్టర్‌నే అసాసినేట్ చేస్తే ఏ రకంగా తట్టుకుంటది? అందుకే చెప్తున్నా రియాలిటీ షోలని ఓన్‌గా మన జీవితాల్లోకి తీసుకొచ్చి దాన్ని సొంత ఆలోచనలని దాని మీద రుద్ది అవతల వ్యక్తుల పర్సనాలిటీస్‌ని దయచేసి డ్యామేజ్ చేయకండి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో, ఈవెన్ మీ మైండ్‌లో గూడా. థాంక్ యూ సో మచ్.